చెరువుల కబ్జాలపై సీరియస్ గా ఉన్న ప్రభుత్వం బుధవారం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఉంటున్న ఇంటికి నోటీసులను అంటించారు. మాదాపూర్ అమర్ కోఆపరేటివ్ సొసైటీలో తిరుపతి రెడ్డి ఉంటున్న అద్దె ఇల్లు, కార్యాలయం దుర్గం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నట్లు రెవెన్యూ అధికారులు ఆ నోటీసుల్లో స్పష్టం చేశారు. ఎఫ్టీఎల్లో నిర్మించిన కట్టడాలను తమంతట తాముగా తొలగించాలని పేర్కొంటూ 30 రోజుల గడువు ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నేతృత్వంలో శేర్లింగంపల్లి డిప్యూటీ కలెక్టర్, తహసీల్దార్ దుర్గం చెరువుకు ఆనుకుని ఉన్న నెక్టర్స్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, కావూరి హిల్స్, అమర్ సొసైటీ వాసులకు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు పలు ఇళ్లకు నోటీసులను అంటించారు. వీరికి కూడా నెల రోజుల గడువు ఇస్తూ ఎఫ్టీఎల్ను ఆక్రమించి కట్టిన నిర్మాణాలను స్వచ్ఛందంగా కూల్చివేయాలని స్పష్టం చేశారు. ఇదే ప్రాంతంలో ఉంటున్న ఓ మీడియా సంస్థ కార్యాలయానికి కూడా నోటీసులు అంటించారు. ఇలా బుధవారం ఒక్కరోజే ఈ 4 కాలనీల్లోని వందల ఇళ్లు, వాణిజ్య సముదాయాలకు వాల్టా చట్టంలోని సెక్షన్ 23 కింద తాకీదులు ఇచ్చారు. లేని పక్షంలో తామే కూల్చివేతలు చేపట్టాల్సి ఉంటుందని హెచ్చరించారు. దీంతో దుర్గం చెరువు పరిసర కాలనీల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. దుర్గం చెరువు ఎఫ్టీఎల్కు సంబంధించి జీహెచ్ఎంసీ పాతిన హద్దురాలను ఎవరూ పట్టించుకోవడం లేదు. దుర్గం చెరువు సగం భాగంలోకి నివాస ప్రాంతాలు, వాణిజ్య సముదాయాలు చొచ్చుకువచ్చాయి. 10 ఏళ్ల క్రితం ప్రాథమిక నోటిఫికేషన్ ద్వారా ఎఫ్టీఎల్ను గుర్తించారు. ఆ తర్వాత తుది నోటిఫికేషన్ ద్వారా ఆ ప్రాంతానికి రక్షణ కల్పించలేదు. తొలుత గుట్టలు ఉన్న ప్రాంతంలో వందల ఎకరాలకు పైగా చెరువు విస్తరించి ఉందని అధికారులు అంచనా వేశారు. అయితే కొలతల తర్వాత దుర్గం చెరువు 84 ఎకరాల్లోనే ఉందని తేల్చారు. నగరం పశ్చిమ భాగంలో అత్యంత ప్రసిద్ధి చెందిన చెరువుగా సీక్రెట్ లేక్గా దుర్గం చెరువుకు గుర్తింపు ఉంది. అయితే హైటెక్ సిటీ ఏర్పాటు తర్వాత క్రమంగా చెరువు చుట్టూ ఆక్రమణలు పెరిగాయి. ఈ ప్రాంతంలో న్యాయమూర్తులు, రాజకీయ నేతలు, ఇంజనీర్లు, ఉన్నతాధికారులు, విశ్రాంత బ్యూరోక్రాట్లు ఇలా ప్రముఖుల నివాసాలను ఏర్పాటు చేసుకోవడంతో క్షేత్రస్థాయి సిబ్బంది కబ్జాల జోలికి వెళ్లలేదని తెలుస్తుంది.